యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాలము వర్తమాన సమయానికి ప్రభు సన్నిధికి శ్రేష్టమైన ఆత్మ నడిపింపుకి మనమందరం కూడా సమర్పించుకుంటూ ముందున్న కొద్ది నిమిషాలు మన ఏకాగ్రతను, మన వినికిడిని దేవుని మాటలకు మనం అప్పగించుకుంటాం. దయచేసి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వాయిస్ వింటున్న అందరూ కూడా విశ్వాసంతో ఏకీభవిస్తూ దేవుని వర్తమానం వైపు మనం చెవులు తెరవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రాబోతున్న వర్తమానము మనందరికీ కూడా ఎంతో ఎక్కువగా వర్తిస్తుంది. ఈ వర్తమానం అంతా మనందరికీ ఎంతో తెలిసిన, చేరువైన, అవసరమైన, ఇది లేకుంటే మనం లేము అనే అంశమై ఉంది. ఆ అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం. వర్తమానం కొరకు సిద్ధంగా వాళ్ళంతా దేవుడు మాతో మాట్లాడడానికి, వినడానికి మేము సిద్ధంగా ఉన్నామనే వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఒకసారి హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ముందున్న కొద్ది నిమిషాలు బాగా నిద్రపోతామనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా. తొరిగిపోయినారు దొంగలంతా. ముందున్న నిమిషాలంతా కూడా మేము కాసేపు అట్లా బాగా వాళ్తాం, నిద్రగా వాళ్తామనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మళ్ళీ చెప్పినారు. మనము ముందున్న సమయం అంతా కూడా నిద్రపోకుండా మనము మన చెవులు దేవుని వాక్యానికి అప్పగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా, ముందున్న వాళ్ళు హల్లెలూయా, మధ్య భాగంలో ఉన్నవాళ్ళు హల్లెలూయా, వెనకాల ఉన్నవారు, చైర్స్ దగ్గర ఉన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. అందరూ ముందుకు రాగలిగితే మంచిది. మనమందరము క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటాం. ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా మనం వాక్యం మీద ఆస్కారం ఉంటుంది. సో పరిశుద్ధ గ్రంథాలు చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని వచనాలు నేను చూపిస్తూ నేను ముందు కొనసాగుతాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏ లేఖన భాగం అయితే చదువుతూ ఉన్నానో మీరు తెరిచి చూడాలని మనవి చేస్తా ఉన్నాను. చదువుతూ ఉండగా మీరు చూడండి. ఇంకా వర్తమానంలో వెళ్ళక ముందే కూడా ఆత్మ ద్వారా మనకు తెలియాల్సిన, మనం గ్రహించాల్సిన విషయాలు దేవుడు మనకు చూపించి, నేర్పించి, బోధించే దేవుడుగా ఉన్నాడు. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూపిస్తున్న లేఖనాలు నాతో పాటు కలిసి చూడాలని, చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మొట్టమొదటిగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుతాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి కిందకు మనం చదువుకుంటూ వెళ్తాం. దయచేసి మీ ఏకాగ్రతను దేవుని వాక్యానికి ఇవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు వినబోయేది చాలా కీలకమైన అంశము. మీరు ఇప్పుడు వినబోయేది చాలా చాలా ప్రాముఖ్యమైన, కీలకమైన అంశము. మనం దీన్ని గట్టిగా హత్తుకుంటాం. నేను చదువుతా ఉన్నాను. రోమన్స్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 6 ఆన్వర్డ్స్. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. ఇక్కడ కాసేపు ఆగుతాను, నేను ముందు కొనసాగుతాను. దయచేసి మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును ఎందుకంటున్నాడు అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు. మీరే జవాబు చెప్పండి, వింటున్న వాళ్ళు మీరే జవాబు చెప్పండి. ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు. మీరే జవాబు చెప్పండి.
పరలోకానికి వెళ్ళి క్రీస్తును పరలోకం నుండి క్రిందకు తీసుకురావడానికి ఎవరు పరలోకానికి ఎక్కిపోగలరు అన్న మాటకు ప్రశ్నకు జవాబేంటి? ఎవ్వరు ఎక్కిపోలేరు. నోబడీ కెన్ గో టు హెవెన్ టు బ్రింగ్ జీసస్ డౌన్. ఇది అందరికీ తెలిసిన విషయమే, స్పష్టమైన విషయమే. పరలోకానికి వెళ్ళి క్రీస్తుని కిందకు తీసుకొని రావడానికి ఎవరు పరలోకానికి ఎక్కిపోలేరు. హల్లెలూయా. ఇది స్పష్టమే. అలాగే ఇంకా కిందకి ఏమనుంది? లేక ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అంటే అగాధములో, అందరం చెప్దాం, అగాధములో. రెండవసారి అగాధములో, మూడవసారి అగాధములో. అంటే అగాధములో ఎవరుంటారు? మృతులు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు అగాధములో ఉంటాయి. ఆత్మలుగా అగాధములో వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన విషయం ప్రస్తావిస్తూ విశ్వాసం మూలమగు నీతి ఏమని మాట్లాడుతుంది అని చెప్పే క్రమంలో యేసుక్రీస్తు అనే దేవుణ్ణి పరలోకము నుండి భూమి మీదకి మనిషిగా ఎవరు తీసుకొని రాగలరు? ఎవరు తీసుకొని రాలేరు. అదేవిధంగా అగాధములోకి, మృతులుండే చోటికి, భూమి యొక్క పై భాగం కాదు, అగాధములోకి మృతులుండే చోటికి ఎవరు క్రిందికి వెళ్ళి క్రీస్తును, యేసుక్రీస్తును ఆ అగాధములో నుండి, ఆ మృతులుండే చోటులో నుండి పైకి భూమి ఉపరితలం మీదకి ఎవరు తీసుకొస్తారు అని హృదయంలో అనుకోవద్దు. అంటే ఆ క్వశ్చన్, ఆ ప్రశ్న, ఆ ఆలోచన అవసరం లేదు, వ్యాలిడ్ కాదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకందరికీ తెలిసిన విషయమే ఏమిటంటే, నరావతారిగా శరీరాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా పరలోకము నుండి భూమి మీదకు అవతరించారు. ఆయన అవతార పురుషుడు. ఆయన భూమి మీదకి మానవ శరీరంలో ప్రత్యక్షమైనారు. మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆయన అందరికి బదులుగాను, అందరి పక్షంగాను, యేసయ్య అందరి పాపాలు ఆయన మీద మోసుకున్నాడు, అందరి శాపాలు వహించాడు, అందరి పక్షంగా దెబ్బలు తిన్నాడు, గాయాలు పరచబడ్డాడు, రక్తం చిందించాడు, శిలువ మాను మీద వేలాడుతూ ఆయన మనందరి కొరకు ప్రాణం విడిచాడు, మరణించాడు. ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత, శరీరము శిలువ మాను మీదే చావుకు లోనైన తరువాత యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారు బాడీ, దేహము శిలువ మాను మీద వేలాడుతూ ఉంది. ఆయన ఆత్మ అందరి పాపాలు కలిగినదిగా, ఆయన ఆత్మ అందరి శాపాలు కలిగినదిగా, ఆయన ఆత్మ అందరూ భరించాల్సిన శిక్ష భరిస్తున్నట్లుగా అందరి పక్షంగాను, అందరి బదులుగాను అగాధములోనికి, పాతాళంలోకి యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ చేర్చబడింది. మృతులుండే చోటుకి, అగాధ స్థలములోకి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా వెళ్ళిపోయారు బాడీని విడిచిపెట్టిన తర్వాత. ఇది తెలిసిన మనము పైకి ఎవరు వెళ్ళాలి? ఆయన భూమి మీదకి తీసుకురావడానికి అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అగాధములోకి వెళ్ళి, మృతులుండే చోటుకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని పైకి ఎవరు తీసుకొని రావాలి అని అనుకోవద్దు, అని అనుకోవాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. కిందకు మనం కొనసాగితే అదేమని చెప్పుచున్నది? ఏది? విశ్వాసమూలమగు నీతి ఏమని చెప్తా ఉంది? అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళాలి పైకి, ఎవరు వెళ్ళాలి కిందకి తీసుకుని రావడానికి అని అనుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఆ విశ్వాసమూలమగు నీతి ఏం చెప్తా ఉంది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేం చెప్తా ఉంది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అందరం చెప్దాము ఈ మాట, నాతో పాటు కలిసి చెప్పాలని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము నీ యొద్దను, చెప్తాము అందరం కలిసి.
వాక్యము నీ యొద్దను, నీ నోటను, గట్టిగా నీ హృదయములోను ఉన్నది. మరి చెప్తాం, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఇంకొకసారి చెప్తాం, వాక్యము నా యొద్దను, నా నోటను, నా హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మేము ప్రకటించిన విశ్వాస వాక్యము, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా నమ్ముకోవాలి అని మేము ప్రకటించిన విశ్వాస వాక్యము మీ చెవుల దగ్గరకు వచ్చింది, మీ హృదయంలోకి వచ్చింది అని వివరిస్తూ ఉన్నాడు. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏమని ప్రకటించబడిన విశ్వాస వాక్యము? అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మనందరం కూడా ఏ ప్రక్రియ ద్వారా రక్షించబడ్డాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, పునరుద్ధాండై తిరిగి లేచాడు, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేచాడు, ఇప్పుడు ఆయన చనిపోయి లేడు, పునరుద్ధాండై తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను అని మనము ఒప్పుకున్న కారణాన్ని బట్టి మనమందరము కూడా రక్షించబడ్డాము. హల్లెలూయా. నేను రక్షించబడ్డాననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఇంకొంచెం గట్టిగా చెప్తాం, హల్లెలూయా. తినిన దాంట్లో కాలు భాగం అరిగిపోయేలాగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. నేను రక్షించబడ్డాను, దేవుడు నన్ను రక్షించాడు, నేను రక్షణ పొంది ఉన్నాను. హల్లెలూయా. ఈ ప్రణాళిక ద్వారా మనము రక్షించబడ్డాము. ఏ ప్రణాళిక ద్వారా రక్షించబడ్డాము? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఎక్కడ విశ్వసించిన ఎడల? మీరే జవాబు చెప్పండి. ఎక్కడ విశ్వసించిన ఎడల? చెప్పండి. హృదయమునందు. చెప్తాం, హృదయమునందు. అయితే ఇక్కడ దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. ఎవరిని లేపారు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మృతులలో నుండి అంటే అగాధములో నుండి, చచ్చిపోయిన ఆత్మలు ఉండే చోటు నుండి యేసుక్రీస్తు ప్రభువారిని, ఆత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు లేపాడు. దేవుడు లేపిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆత్మగా తిరిగి ఆయన శరీరం ఉంచబడిన సమాధిలోకి చేరి ఆ దేహంలోకి మరలా ప్రవేశించి తిరిగి లేచిన ఆత్మ తాలూకు దేహముగా తిరిగి ఆయన మరలా పునరుద్ధాన బలంతో తిరిగి లేచాడు. హల్లెలూయా. నౌ గాడ్ బై హిస్ పవర్, దేవుడు ఆయన శక్తితో మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపి మరలా తిరిగి ఆ దేహంలోకి ప్రవేశపెట్టాడు. ఏం చేశాడు? అందరూ ప్రవేశపెట్టాడు. రాయి దొర్లించబడింది, దేవదూతల పరిచర్య జరిగింది, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా చెప్పిన రీతిగానే తిరిగి లేచాడు. ఎక్కడ నుండి తిరిగి లేచాడు? మృతులలో నుండి తిరిగి లేచాడు. మృత్యువును జయించి తిరిగి లేచాడు. చావును జయించి తిరిగి లేచాడు. దేవుడు లేపాడు. మృతుల్లో నుండి దేవుడు లేపాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి అది విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు అవి ఇవి పోద్దామనుకొని స్త్రీలు బయలుదేరారు. యేసుక్రీస్తు ప్రభు వారి దేహము వాళ్ళకి కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారే మృతులలో నుండి తిరిగి లేచిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారే ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నప్పుడు రక్తం కార్చబడింది, ఆయన పాపం ఎరుగని వాడు,
పాపము ఆయనకు ఆపాదించబడింది, శాపగ్రాహి ఆయన అయినాడు. అయితే ఆయన రక్తం కార్చాడు. ఆయన దేహము తను ఆయన చాలించిన తర్వాత ఆయన ఆత్మ పాతాళానికి, అగాధంలోకి వెళ్ళిన తర్వాత వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడే ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని చెప్తా ఉంది. వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని చెప్తా ఉంది. ఇక్కడ నుంచి నేను వేరే వచనాల దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాను. ఐ వాంట్ టు గో టు సమ్ అదర్ ప్లేసెస్. కొన్ని రెఫరెన్సెస్కు నేను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాట నాతో పాటు చెప్పండి అందరూ కలిసి. దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాను. ఒకటోసారి, ఇంకొంచెం గట్టిగా. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. రెండవసారి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను. మూడోసారి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ను మృతుల్లో నుంచి లేపాడు. ఆయన శరీరంలోకి ప్రవేశించాడు. పునరుద్ధానుడై అంటే మరణాన్ని జయించిన వాడై తిరిగి లేచాడు. ఇక్కడ నుండి మనము వేరే రెఫరెన్స్ దగ్గరికి వెళ్తాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అందరు తీసి చూడాలని మనవి చేస్తూ ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అందరు తీసి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. మనము ఏ వచనం నుంచి వచ్చాము ఇక్కడికి అనంటే, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు అన్న మాట చదువుకొని మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు లేపాడు అందరూ అర్థం. దేవుడు లేపాడు. గట్టిగా, దేవుడు లేపాడు. దేవుడు లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? మృతుల్లో నుంచి లేపాడు. ఇక్కడ 4వ వచనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో. చాలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది? అందరు కలిసి చదువుతాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో. తండ్రి మహిమ వలన. అందరు చెప్తాం, తండ్రి మహిమ వలన. రెండవసారి గట్టిగా, మూడవసారి గట్టిగా, నాలుగవసారి గట్టిగా, ఐదవసారి గట్టిగా, ఆరవసారి గట్టిగా, ఏడవసారి గట్టిగా, ఎనిమిదోసారి గట్టిగా. తండ్రి మహిమ వలన. తొమ్మిదవసారి గట్టిగా, తండ్రి మహిమ వలన. పదవసారి గట్టిగా, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. హల్లెలూయా. ఇంతకు ముందు చదువుకున్న వచనంలో ఏమనుంది? దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడనుంది. ఇక్కడేమనుంది? తండ్రి మహిమ వలన లేపబడ్డాడనుంది. హల్లెలూయా. యేసుని మృతులలో నుంచి లేపింది ఎవరు? తండ్రి లేపాడు. ఎవరు లేపారు? తండ్రి లేపాడు. ఇప్పుడు చూడండి, ప్రశ్న జాగ్రత్తగా వినండి, జవాబు మీరే చెప్పండి. ఓకే. యేసును మృతుల్లో నుండి ఎవరు లేపారు? తండ్రి లేపాడు. యేసును మృతుల్లో నుంచి ఏది లేపింది? తండ్రి మహిమ లేపింది. హల్లెలూయా. అందరు చెప్దాం మళ్ళీ. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. అందరూ అలర్ట్ ఉండాలి. మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం గుంజలు పెడదామా? ఒకసారి గుంజలు పెడదామా? మనము లేచి కూర్చుందామా? ఒకసారి లేచి కూర్చుందాం ఒకసారి. ఓకే, అందరూ ఒకసారి లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. మా వీడెక్కడ దొరికాడురా? మా వీడెక్కడి నుంచి వచ్చాడు? మధ్యాహ్నం తినిన తర్వాత మళ్ళీ లేచి నిలబడదాం అంటున్నాడు. నరపుత్రుడా, ఎవరు నువ్వు అంటారా మీరు? రైట్. తండ్రి మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని లేపాడు. ఇక్కడేం రాయబడి ఉంది? తండ్రి మహిమ వలన యేసయ్య మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హల్లెలూయా. దీనికి సాదృశ్యంగా ఒక పని చేస్తాం. అర్థమైందా? మీరొక్కరే కాదు, నేను కూడా చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. ఓకేనా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. ఇంతకు ముందు వచనంలో ఏమనుంది? దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. ఇక్కడ ఏమనుంది? తండ్రి మహిమ వలన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుంటాం. అమ్మా వీడు సామాన్యుడు కాదు, అమ్మా వీడి సామాన్య. అర్థమైంది? నేను కూడా కూర్చున్నా కదా. ఓకే, అందరం కూర్చుందాం. ఓకే, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామంటే
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన స్థితిలో ఉండి లేవలేకపోయినాడు. మనమే స్థితిలో ఉన్నాము, ఫుల్గా తినేసిన స్థితిలో ఉండి లేవలేకపోతా ఉన్నాం. ఓకే ఓకే యేసుక్రీస్తు ప్రభువారు పాపాలన్నీ మోసాడు, సిలువ మాను మీద మరణించాడు. ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. ఆయన దేహాన్ని సమాధిలో పెట్టారు. ఆయన దేహాన్ని ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అగాధంలోకి వెళ్ళిపోయింది. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఎందుకని? శాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, ఆయన ఆత్మకు ఆపాదించబడ్డాయి. తండ్రి చేయి వదిలేశాడు. నా తండ్రి నన్ను ఎందుకు చేయి వదిలిపెట్టేసావు అన్నాడు. యేసుకు దేవునితో సంబంధం తెగిపోయినట్లు అయిపోయింది. ఆత్మ శాపగ్రాహి అయిపోయింది. పాతాళానికి యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ వెళ్ళిపోయింది. బాడీ సమాధిలో పెట్టబడింది. అయితే మనం చదువుకున్న మొదటి వాక్య ప్రకారము దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. ఇప్పుడు మనం చదువుకున్న 6వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి మహిమ వలన ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. చేసి చూపిద్దాం మనం కూడా. తండ్రి మహిమ వలన లేపబడ్డాడు. హల్లెలూయా. లేయ బస్సు వచ్చిందమ్మా, లేయాలి అట్లాగా. హల్లెలూయా. తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, యేసును మృతుల్లోంచి లేపింది ఎవరు? తండ్రి మహిమ. అన్నద మహిమ. తండ్రి దేన్ని వినియోగించి లేపాడు అని అంటే ఆయన మహిమను వినియోగించి లేపాడు. హల్లెలూయా. పాతాళంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దగ్గరికి దేవుని మహిమ, తండ్రి మహిమ అమాంతం పాతాళంలోకి వెళ్ళిపోయి చచ్చిన స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మను ఆ మహిమ లేపి శరీరంలోకి ప్రవేశపెట్టింది. శరీరానికి కూడా జీవం వచ్చేసింది. ఆ శరీరం కూడా తిరిగి లేచింది. హల్లెలూయా. హల్లెలూయా. ఘాట్లున్నాయి, గాయాలున్నాయి తప్పిస్తే మొత్తం అంతా కూడా మానిపోయింది. దేహంలో ఘాట్లున్నాయి, గుర్తులున్నాయి. ఏమున్నాయి? ఘాట్లు, గుర్తులున్నాయి. కానీ పూర్తిగా స్వస్థత పొందిన దేహముగా ఈ ఆత్మ ఆ దేహంలోకి ప్రవేశించి దేవుని మహిమను బట్టి మరలా పునరుద్ధాన బలముతో, శక్తితో యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. నన్నేమనుకోనంటే ఇంకొకసారి చేద్దాం. నన్నేమనుకోనంటే ఇంకొకసారి చేద్దాం. అమ్మా ఎక్కడ దొరికాడు రా వీడు, అబ్రాహం పాస్టర్ గారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మీకోసమే. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి కూర్చొని లేవడమే కష్టంగా ఉంది. అర్థమైందా? ఈ టైమే కరెక్ట్ దీనికి చేసేదానికి. ఇది చేయడానికి ఈ టైమే కరెక్ట్ అన్నట్లు. ఎందుకని? చేసేస్తున్నాం కాబట్టి. అలాగే కూర్చొని అలాగే ఒరిగిపోమంటే అలాగే ఒరిగిపోతాం కాబట్టి. అర్థమైందా? భౌతికంగా మాట్లాడితే మనం కూర్చొని లేయడం ఇట్లా చాలా కష్టంగా ఉంది. అర్థమైందా? లేద్దామంటే అందరు మొహాలు చూస్తున్నా కానీ ఎవరు లేయలేదు ఫస్ట్లో. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ కోశాన పాతాళంలోంచి స్వయం శక్తితో పైకి రాలేకపోయారు. ఓకే. అందరు చేద్దాం. దేవుడు యేసును మృతుల్లోంచి లేపెను. చేద్దాం అర్థం. దేవుడు యేసును మృతుల నుంచి లేపెను. ఇప్పుడు మరలా తండ్రి మహిమ వలన యేసు మృతుల్లో నుంచి లేచెను. తండ్రి మహిమ వలన యేసు మృతుల నుంచి ఎలాగో లేపబడ్డాడు అని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకుంటా లేద్దాం. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. చింతల్లికి హ్యాట్స్ ఆఫ్. చింతలు మంచిగా ఎగిరింది. ఇంకొకసారి చేస్తాం. ఓకే. ఆ టీల్ గ్రీన్ డ్రెస్ చిన్న బాబు ఎగిరింది. అందరం ఎగదాం. ఓకే. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నౌ యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తండ్రి మహిమ. అందరినీ ప్రభు దీవించును కాక. కూర్చోండి. తండ్రి మహిమ ఎంత శక్తి కలిగిందంటే, దేవుని మహిమ ఎంత శక్తి కలిగిందంటే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను తిరిగి లేపగలదు. హల్లెలూయా. దేవుని మహిమ ఎంత శక్తి కలిగిందంటే
చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను తిరిగి లేపగలదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. లాజరు గారు చనిపోయినారు, ఆయనను అందరూ కూడా సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి కూడా కొన్ని దినాలు అవుతుంది, వాసన కొట్టే స్థానంలో ఉంది. ఓకే, కంపు కొట్టే స్థానంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఏమన్నాడు తెలుసా? మీరు నమ్మితే నా మహిమను చూస్తారు అని చెప్పలేదా మీతో అన్నాడు. ఏమన్నాడు? సందర్భం ఏంది? లాజరు గారు చనిపోయాడు, 3 దినాలు అయిపోయింది, బాడీ కంపు కొడతా ఉంది, డికంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఆ సందర్భంలో ఆ రాయి దొరిలించమంటే వాళ్ళు జవాబు చెప్తే యేసుప్రభు అంటున్నాడు అనమాట ఈ మాట, నేను మీతో ఏమన్నాను, నమ్మితే మీరు నా మహిమను చూస్తారని చెప్పలేదా అన్నాడు. ఏంది మహిమ చూడటం అంటే? మహిమ చూడటం అంటే ఏంది? చచ్చిన వ్యక్తి తిరిగి బ్రతకడాన్ని మహిమ చూడటం అంటే మహిమ కార్యాన్ని చూస్తారని, మహిమ చేయగలిగే కార్యాన్ని చూస్తామని. హల్లెలూయా. తండ్రి మహిమ ఏమి చేసిందంటే, పాతాళంలో ఉన్న, అగాధంలో ఉన్న క్రీస్తు ఆత్మను చచ్చిన స్థితిలో నుంచి, దేవునితో సంబంధం లేని, దేవుని జీవముతో కనెక్షన్లో లేని ఆత్మను తిరిగి జీవింపచేసింది దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఒక వచనం చూసుకున్నాం, తర్వాత ఒక వచనం చూసుకున్నాం, తర్వాత ఇంకో వచనం దగ్గరికి వెళ్తాం. ఓకే, ఫస్ట్ ఏం చూసుకున్నాము? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. ఇక్కడేం చూసుకున్నాం? తండ్రి మహిమ వలన ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు. ఇక్కడ చూసుకున్నాం కదా. ఇంకో వచనం దగ్గరికి వెళ్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అందరూ జాగ్రత్త గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడండి. ఎవ్రీబడి ప్లీజ్ ఓపెన్ యువర్ హోలీ బైబిల్స్ అండ్ లుక్ ఇంటు ది స్క్రిప్చర్. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 11. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మళ్ళీ అవుతాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు ఏం చెప్తా ఉంది లేఖనము? ఇక్కడ ఏం చెప్తా ఉంది లేఖనము? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఎవరైతే యేసయ్యను మృతుల్లో నుంచి లేపారో ఆయన ఆత్మంట ఇప్పుడు ఎక్కడుందంట? మృతులలో నుంచి యేసయ్యను లేపిన దేవుని ఆత్మ. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, మృతుల్లో నుంచి యేసయ్యను లేపిన ఆత్మ, మృతులలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపిన ఆత్మ అని చెప్తాం. 3 సార్లు చెప్తాం. మృతులలో నుంచి యేసును లేపిన ఆత్మ. రెండవసారి, మృతులలో నుంచి యేసును లేపిన ఆత్మ. మూడవసారి, మృతులలో నుంచి యేసును లేపిన ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నాడంట? మీలో నివసించిన ఎడల. ఏ ఆత్మ అయితే పాతాళములో నుండి, అగాధములో నుండి యేసయ్యను లేపిందో, ఏ ఆత్మ ద్వారా అయితే పాతాళంలో నుండి, మృతుల్లో నుండి యేసయ్య లేపబడ్డాడో ఆ ఆత్మ, అదే ఆత్మ, అందరూ అదే ఆత్మ, అదే ఆత్మ, అదే ఆత్మ, అదే దేవుడు, అదే మహిమ, అదే ఆత్మ, అదే దేవుడు, అదే మహిమ. ఎక్కడంట? మీలో నివసించిన ఎడల. అందుతా మీలో, నాలో, 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 నీలో. పక్కన చూడండి. మనలో, మనలో. నిద్ర నుంచి లై మనలో అని చెప్పు. నిద్ర నుంచి లై మనలో అని చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సెషన్ యొక్క ప్రభావం ఏంటంటే, అట్లే కూర్చోంటాం, తెలియకుండానే మనం మహిమ ప్రవేశం చేసే కూడా చెప్పలేం. అర్థమైందా? ఇట్లే ఉంటాం అన్నట్లు.
ఓకే, యేసయ్య ఆత్మను, చచ్చిన స్థితిలో ఉన్న యేసయ్య ఆత్మను మృతుల్లో నుంచి లేపిన దేవుని ఆత్మ అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఏ ఆత్మ అయితే వెళ్ళి యేసయ్య ఆత్మను పాతాళంలో నుంచి లేపిందో, ఏ మహిమ అయితే యేసయ్య దగ్గరకు వెళ్ళి పాతాళంలో నుండి ఆత్మ లేపిందో, ఇప్పుడు ఎక్కడుందంట? మనలో నివసిస్తుంది. హల్లెలూయా. మనలో నివసిస్తుంది. హల్లెలూయా. మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మహిమ తాలూకు ఆత్మ, ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడంటే మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆత్మగా యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుంచి లేపిన ఆత్మగా, అదే దేవుడు, అదే ఆత్మ ఇప్పుడు నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. Now the same Spirit of God who rose back Jesus from the dead, the same Holy Spirit who rose back Jesus from the dead, అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు. నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న మీ ఆత్మ ద్వారా జీవింప చేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నారు పాస్టర్ గారు మీరు అనొచ్చు, ఎందుకు ఇదంతా చెప్తున్నారు? మధ్యాహ్నం తిండి పెట్టి కూర్చోబెట్టి మాకేంది టార్చర్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇదంతా చెప్పారు మీరు ఇప్పటివరకు మీరు అనుకోవచ్చు. అర్థమైందా? ముందు చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా గమనించండి. చాలా తేటగా క్లియర్గా క్లారిటీ వస్తుంది. మనము వేరే కోణంలోకి వెళ్ళిపోతాం, వేరే ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మృతులలో నుండి యేసయ్యను లేపిన ఆత్మ మనలో నివసిస్తున్నాడు అని అన్నాం కదా. ఇది ఎట్లా నివసిస్తున్నాడు? ఏ ప్రక్రియ ద్వారా మన లోపలికి వచ్చాడు? ఏ ప్రక్రియ ద్వారా నీలోకి వచ్చాడు? ఏ ప్రక్రియ ద్వారా నాలోకి వచ్చాడు? డైరెక్ట్గా చెప్తాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి అంటాం. ఏమంటాం? అందరము యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి అంటాం. ఎట్లా నమ్ముకున్నాం? మనకెవరో సువార్త చెప్పారు కాబట్టి నమ్ముకున్నాం, అంతేనా కదా? మనకు సువార్త చెప్పారు, లేదా సువార్త మనం విన్నాము, సువార్త మనకు చెప్పబడిన దాన్ని బట్టి, సువార్త మనం విన్న దాన్ని బట్టి, ఆ ప్రకటించబడిన సువార్త మనలో విశ్వాసాన్ని పుట్టించిన కారణాన్ని బట్టి ఆ విశ్వాసంతో మనం స్పందించాం. ఏమని? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాము, దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని మనం హృదయంలో విశ్వసించాం. ఈ ప్రక్రియ ద్వారా ఆత్మ, దేవుణ్ణి మృతుల్లో నుంచి లేపిన ఆత్మ, దేవుని మృతుల్లోంచి లేపిన అదే మహిమ నీలోనికి జప్తు చేయబడింది. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. సువార్త మన దగ్గరకు తీసుకొని రాబడింది. సువార్తకు మనం చెవులు అప్పగించాం, విన్నాము, ఆ సువార్తని మనం నమ్మగలిగినాము. ఆ నమ్మకం కలిగిన దాన్ని బట్టి యేసు ప్రభువా నువ్వు నాకు ప్రభువి అని అనగలిగినాము. దేవుడు ఆయన మృతులోంచి లేపాడు కాబట్టి యేసుక్రీస్తు చచ్చిపోయి ఇప్పుడు లేడు, ఆయన పునరుత్థానానికి తిరిగి లేచాడు, నేను కూడా క్రీస్తుతో పాటు ఇప్పుడు బతుకుతున్నాను, జీవిస్తున్నానని మనము నమ్ముకుంటున్న కారణాన్ని బట్టి తిరిగి లేపడ్డాం. హల్లెలూయా. ప్రశ్న, ఇప్పుడు నీలో ఎవరున్నారు? నేను మధ్యలోకి వద్దునా? నేను కిందకు వచ్చేసేదా? నేను కిందకు వద్దునా? ఇప్పుడు అక్కడికి వద్దునా? నాకు ఒక అలవాటు ఉంది, మధ్యలోకి వచ్చి మాట్లాడే అలవాటు ఉంది. అర్థమైందా? వద్దునా? వద్దా? మీరు బాగా రెస్పాండ్ అయితే నేను రావాల్సిన అవసరం లేదనమాట. హల్లెలూయా. Now the same Spirit of God who rose back Jesus from the dead is living on the inside of you. క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ ఇప్పుడు నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
నేను దీన్ని ఇంకొక రకంగా వివరించబోతా ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఫిలమోన్ బ్రదర్ ఉన్నాడు. ఫిలిమోన్ బ్రదర్ కింద ఉన్నాడు. ఫిలిమోన్ బ్రదర్ కిందకి వెళ్తాడు. సో ఆయన ఇప్పుడు మృతుల్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, కింద ఆయన ఉంటాడు, నేను పైన ఉంటాను. నేను పైన నుండి ఆయన పట్టుకొని లేవే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఈయన అందరు జాగ్రత్తగా గమనించండి. అందరు చూస్తున్నారా? అందరు కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉందా? చైర్స్లో ఉన్నవారు, చైర్స్లో కూర్చున్న వాళ్ళు చైర్ చూపిస్తారు. అందరు కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది, వినిపిస్తుంది, మాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈయన అగాధంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఓకే, చాలా క్రింద భాగంలో, దిగువ భాగంలో ఆయన ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు నేను పైనుండి నా బలముతో ఆయన లేపుతున్నాను. ఓకే, పైనుండి అంటే జీవము కలిగిన స్థితిలో ఉండి, మహిమ కలిగిన స్థితిలో ఉండి, జీవాత్మ అయిన స్థితిలో ఉండి నేను ఆయన లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈయన కింద ఎక్కడో దూరముగా ఉండే గుంటలో పడిపోయినాడు అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే పొడవైన చెయ్యగలిగిన వ్యక్తిగా, లేదా పొడవైన బుల్డోజర్గా, జేసీబీ బుల్డోజర్గా ఇతను నేను లేపుతున్నాను అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫ్లెక్స్ అద్దం ఉంది కాబట్టి కాలు పెట్టలేడు. ఓకేనా? పెట్టచ్చా? ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను శక్తి అంతా వినియోగించి ఏం చేస్తున్నాను? ఇతన్ని పైకి లేపుతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను అందిస్తూ ఉన్నాను. ఇతను నా ఆసరా తీసుకొని నన్ను పట్టుకొని, ఇతను చచ్చిన స్థితిలో ఉండి పడిపోయిన స్థితిలో నుంచి, చాలా లోతు భాగంలో నుంచి నా చేత పైకి లేపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయనను లేపిన బుల్డోజర్ అని చెప్పు, ఈయనను లేపిన జేసీబీ అని చెప్పు, ఎక్కడుంది? ఇప్పుడు ఒక పనికి ఉపయోగపడింది, ఆయన మృతుల్లో నుంచి లేపింది. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది? ఈ జేసీబీ మరలా పరలోకానికి వెళ్ళిపోయిందా? పరలోకంలోనే ఉందా ఈ బుల్డోజర్, ప్రొక్లైనరు? లేదా ఇప్పుడు ఎక్కడుంది ఈ జేసీబీ? ఎక్కడుంది ఇప్పుడు? చెప్పండి. ఆయనను లేపి మనము దాన్ని నమ్ముకుంటున్న కారణాన్ని బట్టి మనలోకి వచ్చింది. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫిలమోన్ బ్రదర్. ఇప్పుడు ఎక్కడుంది దేవుని మహిమ? దేవుణ్ణి, యేసయ్యని మృతుల్లోంచి లేపిన ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతే, ఇప్పుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనం నుంచి ఇంకొక వచనం దగ్గరికి మనం వెళ్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడాలని, పక్కన వారికి చూపించాలని మనం చేస్తూ ఉన్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అందరు తీసారా? అందరు చూడాలని మనం చేస్తా ఉన్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. ఓకే, నేను మళ్ళీ చెప్తాను ఆ మాట, అది కీలకమైన మాట. ఓకే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము అని చెప్తాను. సువార్త ప్రకాశము. ఓ సువార్తమ్మో, వింటున్నారా? ఎవరు ఉన్నారు ఇక్కడ? సువార్తమ్మలో ఉన్నారా? ఓకే, అనేద్దాం. సువార్త. ఇక్కడ ఏం రాయబడింది? సువార్త ఏమి కనుపరుస్తుంది? మీరే చెప్పండి, చదివిన దాన్ని బట్టి. సువార్త ఏ పనిలో ఉంది? చదివిన వాళ్ళు మీరే చెప్పండి. సువార్త ఏ పనిలో ఉంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచే, బయలుపరచే, రివీల్ చేసే, వెల్లడి చేసే సువార్త ప్రకాశము. హల్లెలూయా. సువార్త పనేంది? క్రీస్తు మహిమను చూపించాలి. సువార్త పనేంది? క్రీస్తు మహిమేందో
ఎక్కడైతే సువార్త ప్రకటించబడతా ఉందో అక్కడ క్రీస్తు మహిమ చూపించాలి. అదే సువార్త పని. అవునంటారా కదంటారా? క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గర స్క్రీన్స్ పెట్టున్నారు. ఓకే, స్క్రీన్స్ పెట్టిస్తున్నారు. స్క్రీన్స్లో కనిపిస్తూ ఉంది. ఓకే, స్క్రీన్లు మీ ముందు పెట్టిన ఎల్సిడి స్క్రీన్లు ఉన్నాయి చూసారా? అవి ఏం చూపిస్తూ ఉన్నాయి? ఏం కనుపరుస్తూ ఉన్నాయి? ఏం కనుపరుస్తూ ఉన్నాయి? అందరూ వింటున్నారా? స్క్రీన్స్ పెట్టున్నారు. స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంది. ఓకే, స్క్రీన్ మీకు ఏం కనుపరుస్తూ ఉంది? మీ ముందు ఉంచబడిన ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మీకు ఏం కనుపరుస్తూ ఉన్నాయి? వేదిక మీద నిలబడి మాట్లాడే వ్యక్తిని కనుపరుస్తున్నాయి. అవునంటారా? వేదిక మీద ఎవరున్నారో, కెమెరాలు ఎవరైతే తిప్పబడి ఉన్నాయో వాళ్ళను చూపించే పనే చేస్తున్నాయి స్క్రీన్స్ అంతా కూడా. సువార్త ఏం కనుపరుస్తూ ఉంది? క్రీస్తు మహిమను వెల్లడి చేయడమే, క్రీస్తు మహిమను విదితముగా ప్రకాశింపజేయడమే సువార్త పని. హల్లెలూయా. చదువుకుంటూ ముందు కొనసాగుతాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగా చేసేను. కాబట్టే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, అందరూ తన మహిమను గూర్చిన జ్ఞానము చెప్తాం. తన మహిమను గూర్చిన జ్ఞానము ఏంది? ఈ మహిమ యొక్క సామర్థ్యము మీరు చెప్పండి. ఈ మహిమకుండే సామర్థ్యం ఏంది? దేవుడు కలిగి ఉండే మహిమకుండే సామర్థ్యం ఏంటి మీరు చెప్పండి. చచ్చిన స్థితిలో ఉన్న, చచ్చిపోయి ఉండిన, మృతులలో ఉండిన ఆత్మలను తిరిగి లేప కలిగిన మహిమ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ ఎవరు కనుపరుస్తారు? దీన్ని సువార్త కనుపరుస్తుంది. దేన్ని? దేవుని మహిమను ఎవరు కనుపరుస్తారు? సువార్త కనుపరుస్తారు. ఎవరిని కనుపరుస్తారు? క్రీస్తు మహిమను కనుపరుస్తారు. కిందకు వస్తే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ప్రశ్న, ఎవరు ప్రకాశించారు? ఎక్కడ ప్రకాశించారు? మీరే చెప్పండి. ఎవరు ప్రకాశించారు? ఎక్కడ ప్రకాశించారు? మీరే చెప్పండి. ఎవరు ప్రకాశించారు? మన హృదయంలో ప్రకాశించారు. ఎవరు ప్రకాశించారు? సువార్త ప్రకాశం. అందాం, సువార్త ప్రకాశం ఎక్కడ ప్రకాశించింది? మన హృదయంలో ప్రకాశించింది. ఎక్కడ ప్రకాశించింది? మన హృదయంలో ప్రకాశించింది. ఎవరు ప్రకాశించారు? ఎవరు ప్రకాశించారు? అనే సువార్త ప్రకాశము. ఇప్పుడు మీరే ఆలోచించుకొని చెప్పండి. సువార్తను మనం నమ్ముకున్న కారణాన్ని బట్టి సువార్త ఎక్కడ ప్రకాశించింది? మన హృదయంలో ప్రకాశించింది. సువార్తను మనం నమ్ముకున్నాం కాబట్టి సువార్త ఇప్పుడు ఎక్కడ ప్రకాశించింది? మన హృదయంలో ప్రకాశించింది. ఇప్పుడు సువార్త మన హృదయంలో ప్రకాశించి ఉందంటే ఎవరిని కనుపరిచే పనిలో ఉంది? ఎవరిని కనుపరిచే పనిలో ఉంది? చెప్పండి. క్రీస్తు మహిమను. అందరూ చెప్పండి, క్రీస్తు మహిమను. క్రీస్తు మహిమను అంటే సువార్త మన హృదయాల్లో ప్రకాశించింది. ఏ పనిలో ఉందనంటే యేసయ్య మహిమను అందరికీ చూపించేదాని కొరకు మనలో ప్రకాశించింది. హల్లెలూయా. సువార్త ఎక్కడ ప్రకాశించింది? మన హృదయంలో ప్రకాశించింది. ఎందుకు ప్రకాశించింది? క్రీస్తు మహిమను ఈ లోకములో చీకటిలో దేవుణ్ణి తెలుసుకోలేకున్న వారి వైపు ప్రకాశించున్నట్లు
వారికి దేవుని మహిమేందో కనుపర్చినట్లు మనలో సువార్త ప్రకాశించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము జనరల్గా మాట్లాడితే, ఒక ప్రశ్న జవాబుగా మనం మాట్లాడుకుంటే, సువార్త మనుషులను రక్షిస్తుందా? మీరు చెప్పండి. సువార్త మనుషులను రక్షిస్తుందా? రక్షిస్తుంది. హల్లెలూయా. నన్ను రక్షించింది. హల్లెలూయా. ఆ సువార్తను బట్టి నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. సువార్త మనుషులను రక్షిస్తుంది. ఎట్లా రక్షిస్తుందో చెప్తా. ఎట్లా రక్షిస్తుందో చెప్తా. అందరూ రెడీగా అలర్ట్గా వింటున్నారా? ఇప్పుడు లోకములో దేవుడు ఎరగకుండా, దేవుడు తెలుసుకోకుండా, యేసయ్య ఎవరో గ్రహించలేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా, దేవునితో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్నట్లు, లోకంలో ఉన్నట్లు, చీకటిలో ఉన్నట్లు, చీకటిలో ఉన్నట్లు, లోకంలో ఉన్నట్లు, చచ్చిన స్థితిలో ఉన్నట్లు. ఇప్పుడు నేను సువార్తను నమ్మాను, నాలోకి సువార్త ప్రకాశించింది, సువార్త ప్రకాశమును నేను నాలో కలిగి ఉన్నా, నా హృదయంలో సువార్త ప్రకాశించింది. నేనేం చేస్తున్నాను? ఈ సువార్త అనే ప్రకాశము నా హృదయంలో కలిగిన వ్యక్తిగా నేను చచ్చిన స్థితిలో, చీకటిలో, దేవుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్న వ్యక్తుల దగ్గరికి నేను వెళ్తాను. ఈ సువార్తను వాళ్లకు ప్రకటిస్తాను. నేనేం చేస్తాను? ఈ సువార్తను వాళ్లకు ప్రకటిస్తాను. ఈ సువార్తను వాళ్లకు ప్రకటిస్తాను. అదే ప్రకటిస్తాను. ఈ సువార్తను ప్రకటిస్తాను. ఈ సువార్తను ప్రకటిస్తాను. ఈ సువార్తను ప్రకటిస్తాను. ఈ సువార్తను వాళ్ళకు ప్రకటిస్తున్నప్పుడు ఈ సువార్తలో ఏముంది? దేవుని మహిమ ఉంది. ఏముంది? సువార్త ఎవరిని కనుపరుస్తూ ఉంది? క్రీస్తు మహిమను, లేదా తండ్రి మహిమను, లేదా దేవుని మహిమను కనుపరిచే పనిలో ఉంది. ఇప్పుడు నేను కలిగిన సువార్త ప్రకాశాన్ని నేను పంచుకుంటాను. నా నోటి మాటల ద్వారా పంచుకుంటాను. నేను పంచుకుంటున్నప్పుడు ఈ సువార్త వాళ్ళ చెవులను తాకుతుంది, వాళ్ళ చెవులను తడుతుంది. వాళ్ళు వింటున్నప్పుడు దేవుడి మహిమే, అంటే మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన అదే మహిమ సువార్తలో ఉండి వాళ్ళ చెవులను తట్టినట్టు లెక్క, లేదా వాళ్ళ హృదయంలో తట్టినట్టు లెక్క. చచ్చిన స్థితిలో, పాతాళములో, లోకములో, చీకటిలో, దేవునికి వేరైన స్థితిలో ఉన్న ఆత్మల దగ్గరకు, హృదయాల దగ్గరకు మనలో ఉన్న సువార్తగా ఉండి, దేవుని మహిమే సువార్త అనే పార్సిల్లో ఉండి, హల్లెలూయా, హల్లెలూయా, చచ్చిన ఆత్మను తిరిగి జీవింప చేయగలిగే దేవుని మహిమే, చచ్చిపోయిన వ్యక్తిని మరలా పూర్తి స్థాయిలో జీవింప చేయగలిగిన దేవుని మహిమే సువార్త అనే ప్యాకెట్లో ఉండి, సువార్త అనే కొరియర్గా ఉండి మన ద్వారా ఇతరుల చెవులకు చేరుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి విన్నప్పుడు ఈ తిరిగి లేపగలే, మృతులలోంచి లేపగలిగే మహిమే వెళ్ళి వాళ్ళ చెవుల దగ్గర చేరుతుంది, హృదయం దగ్గర చేరుతుంది. వాళ్ళు విశ్వాసముతో స్పందించగలిగితే, నమ్మిన వెంటనే ఏమవుతుందంటే క్రీస్తును లేపిన ఇదే మహిమ, సువార్త ద్వారా వాళ్ళ హృదయం దగ్గరికి వెళ్ళిన ఇదే మహిమ చచ్చిన స్థితిలో నుంచి వాళ్ళని ఆత్మను తిరిగి లేపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద గాస్పెల్. ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద గాస్పెల్. దేవుని పునరుద్ధాన శక్తి, దేవుని మహిమ, చచ్చిపోయిన వాళ్ళను లేపగలిగే మహిమ ఎక్కడుందంటే సువార్తలో ఉంది. సువార్తలో నిక్షిప్తమై ఉంది, సువార్తలో దాగుంది. సువార్త అనే ప్యాకెట్ను ఓపెన్ చేస్తే మహిమ బయలుపరచబడుతుంది.
మహిమ కనుపరచబడుతుంది. సువార్త అనే ప్యాకెట్ తెరవబడుతూనే అమాంతం వెలుగు హృదయాల్లో ప్రకాశించేస్తుంది. చచ్చిన స్థితిలో ఉండే వ్యక్తి జీవం కలిగి దేవునితో ఏకం అయిపోయిన స్థితిలోకి అమాంతం వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకే ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మధ్యాకాశములో మహిమ స్వరూపిగా యేసే ప్రత్యక్షమైతే, అందరూ వింటున్నారా? ఇప్పుడే ఈ టైంలోనే ఈ 4:40 మధ్యాకాశంలో మహిమ స్వరూపిగా యేసయ్య ప్రత్యక్షం అయితే, బూర వినబడితే, మనము మృతుల్లోంచి లేపబడి ఆ మహిమను సువార్త రూపేణ మనలో కలిగి ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా బాడీ అట్లే రాలిపోవచ్చు, కానీ నేరుగా పైకి లాక్కోబడతాం. హల్లెలూయా. నేరుగా పునరుద్ధాన శక్తి పైకి గుంజుకోబడతాం. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్. హల్లెలూయా. దేవుని మహిమను సువార్తను వేరు అంశాలుగా చూడకూడదు. హల్లెలూయా. దేవుని శక్తిని సువార్తను వేరే అంశాలుగా చూడకూడదు. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని శక్తి ఉన్నది. ఎక్కడుంది సువార్త? ఎక్కడుంది? ఎవరైతే నమ్ముంటారో సువార్తని వాళ్ళ హృదయాల్లో ప్రకాశించి ఉంటుంది. అంటే నీలో సువార్త ప్రకాశించి ఉంది అంటే దేవుని మహిమ నీలోకి ప్రవేశించి ఉంది అంటే దేవుని శక్తి నీలో ఉంది అంటే నిజమైన సువార్త కరపత్రిక నువ్వే పంచిన దానికంటే చెప్పిన దానికి చాలా ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితానికి అసలైన సంపూర్ణమైన అర్థం ఎప్పుడంటే నీలో ప్రకాశించి ఉన్న సువార్తను నువ్వు నోరు తెరిచి ప్రకటించినప్పుడే. హల్లెలూయా. నన్ను అడిగితే, పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, సంఘ సహవాసం ఉన్నాను, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటా ఉన్నాను, కానీ నా జీవితంలో గొప్ప మార్పులు లేవు, కానీ ఏం జరగట్లేదంటే నేనేమంటానంటే నీలో ఉన్న సువార్తను నువ్వు నోరు తెరిచి ప్రకాశింపజేయట్లేదంట. నేను చాలామంది ఈ ఏరియాలో విఫలమై ఉన్నారు. సిగ్గుతో పెడుతున్నారు, మొహమాటంతో పెడుతున్నారు, రకరకాల వాళ్ళతో కప్పెడుతున్నారు. క్రీస్తు సువార్త ప్రకాశాన్ని కప్పెట్టకూడదు, పట్టణము పైన చాటింపు వేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రకాశించుటకు రక్షించబడ్డావు, నువ్వు సువార్తను ప్రకాశం చెయ్యాలి. హల్లెలూయా. సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా సువార్త ప్రతినిధిగా నువ్వు వ్యవహరించాలి. దెన్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని శక్తి నీ ద్వారాను నీ అందుబాటులోకి వస్తుంది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అని అనకూడదు, మనము నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తున్నప్పుడే దేవుని శక్తి అందుబాటులోకి వస్తుంది. హల్లెలూయా. పౌలు గారు అందుకే ఏమన్నారంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకని? నశించిపోతున్న వాళ్ళకైతే అది వెర్రితనముగా ఉన్నది, కానీ నమ్మే మనకైతే అది దేవుని శక్తి. హల్లెలూయా. ఇప్పుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన అదే ప్రొక్లైనర్, మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన అదే బుల్డోజర్, మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు లేపిన అదే మహిమ నీ హృదయంలో సువార్తలాగా ప్రకాశించుంది. నువ్వు నోదెరిచి ఆ సువార్తను మాట్లాడినప్పుడు అదే జేసీబీ, అదే బుల్డోజర్ మరలా బయలుదేరి ఎదుటి వ్యక్తిని పాతాళంలో రక్షిస్తుంది. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు, నాలో అంత ఉందా? అవును మహాతల్లి, నీలో అంత ఉంది. హల్లెలూయా.
ఏంది మహాప్రభో నీ అంతుందంటే, అవును మహాప్రభో నీలో అంతుంది. హల్లెలూయా. నౌ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అదే దేవుని మహిమ సువార్త ప్రకాశముగా క్రీస్తు మహిమను కనపరిచేదిగా నీలో ప్రకాశించింది. దాన్నే ఏమంటారంటే మంటి ఘట్టములలో మహిమ ఐశ్వర్యము కలదు. దాన్ని ఏమంటామంటే ఈ మంటి శరీరాల్లో మహిమ ఐశ్వర్యము కలదు. హల్లెలూయా. నీలో ఉన్న మహిమే, నీలో ఉన్న సువార్తే నీ ఐశ్వర్యము. హల్లెలూయా. మేము ఈ ప్రాంతానికి కారులో వస్తూ ఉన్నప్పుడు ఒంగోలు టోల్ గేట్ దాటిన తర్వాత పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ టైం దగ్గర పడింది. ఎవరి కారులో ఏ డబ్బు మోసుకెళ్తా ఉన్నారు, ఏ ప్రాంతానికి పంచేదానికని చెకింగ్లు చేస్తూ ఉన్నారు. మా కారు కూడా ఆపారు. నేను అనుకున్నా, మా మొహాలు చూసాను అర్థం అవ్వాలి కదా, ఈ డబ్బులు మోసుకెళ్ళే మొహాలు కదా అని అనుకున్నాను. ఓకే, ఆ మాత్రం విలువన్న ఇవ్వాలి కదా అనుకున్నాను. సరే, వాళ్ళు డిక్కీ ఓపెన్ చేయమన్నారు. ఏం ఓపెన్ చేయమన్నారు? కారు డిక్కీ ఓపెన్ చేయమన్నారు. డిక్కీ ఓపెన్ చేసినా ఒకటే కనపడుతుంది, గుండు ఓపెన్ చేసినా ఒకటే కనపడుతుంది. బైబుల్స్, కరపత్రికలు కనపడ్డాయి. హల్లెలూయా. ఒకటే కవర్, సింగిల్ కవర్. బైబిల్స్ ఉన్నాయి, కరపత్రికలు ఉన్నాయి, పంచే కరపత్రికలు. డిక్కీ క్లోజ్ చేసి పొమ్మన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అసలైన ఐశ్వర్యాన్ని మోసుకెళ్తున్న వ్యక్తివి. అసలైన పరలోక ఐశ్వర్యాన్ని నీలో ఐశ్వర్యం దాగి ఉంది. ఆ ఐశ్వర్యాన్ని మనం సరిగా నోరు తెరిచి వినియోగించుకోవడం లేదు, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు మాకు అక్కడికి వెళ్తే బాగా కాలేదు, ఇక్కడికి వెళ్తే బాగా కాలేదు కాదు. నలుగురు దగ్గరికి తిరిగి స్వాత చెప్పు, బాగా అయిపోతావు. ఆటోమేటిక్గా బాగా అయిపోతావు. హల్లెలూయా. అయ్యో నేనా పాస్టర్ గారు, అయ్యో నేనా, మేమంత కాదు. ఎవరు చెప్పినారు? క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ. అబ్రహాం పాస్టర్ గారిలో ఒక ఆత్మ, నీలో ఇంకో ఆత్మ కాదు. అట్లయితే వెళ్ళగొట్టాల్సి ఉంటుంది. అదే ఆత్మ. హల్లెలూయా. నీలో అదే ఆత్మ, నాలో అదే ఆత్మ, ఫిలోమోన్ బ్రదర్లో అదే ఆత్మ, దైవశాఖల్లో అదే ఆత్మ, యేసు ప్రభువులో కూడా అదే ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమ, ఆ ఆత్మ సువార్త రూపేణ నీ కడుపులో ఉందన్నమాట. ఉడుకుతూ ఉంటుందన్నమాట, మంటగా వెలుగుతూ ఉంటుందన్నమాట. నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే మనుషులు రక్షించబడుతూ ఉంటారు. నీ మంటి ఘట్టములో మహిమ ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. నీ విలువ తెలుసుకో, నువ్వు ఎంతగా రక్షించబడ్డావో తెలుసుకో, నీలో ఏమి కలిగి ఉన్నావో తెలుసుకో, నీలో ఏ బలం ఉందో తెలుసుకో, నీలో ఎట్టి మహిమ ఉందో తెలుసుకో, ఆ మహిమ ద్వారా ఏది సాధ్యమవుతుందో తెలుసుకో. దేవుని అందుబాటులో ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిద్దునా? హల్లెలూయా. మీరందరూ ఒక డైలాగ్ వినుంటారు. ఏ డైలాగ్ అదంటే, నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. మీరు వినుంటారు అనుకున్నాను, వినలేదా? అంత పరిశుద్ధులా మీరు? ఓకే, మళ్ళీ చెప్తాలే. అర్థమైందా? విన్న వాళ్ళు ఇంకోసారి వినండి. ఎప్పుడు విన్న వాళ్ళు అర్థమైందా? నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది అయినా డైలాగ్ ఉంది మన సమాజంలో, ఫేమస్ అనమాట బాగా. నేను అసలు డైలాగ్ చెప్తున్నా మీకు, అసలైన డైలాగ్ చెప్తున్నా. నాలో మహిమ ఉంది, దానికి చనిపోయిన వాళ్ళని తిరిగి లేపే శక్తి ఉంది. హల్లెలూయా. నాలో దేవుని మహిమ ఉంది, దానికి చచ్చిన స్థితిలో ఉన్న వారిని తిరిగి లేపే శక్తి ఉంది. రాసుకోరా సాంబా అని చెప్పాల. హల్లెలూయా. నువ్వు ఆషామాషి కాదు, నువ్వు క్రీస్తుకు సహోదరివి, నువ్వు యేసయ్య సొంత తమ్ముడివి, సొంత చెల్లివి. యేసయ్యలో ఉండే అదే ఆత్మ నీలో ఉంది, నాలో ఉంది. యేసయ్యను లేపిన అదే మహిమ నీలో ఉంది, నాలో ఉంది. సువార్త రూపేణ నిక్షిప్తమై ఉంది. నీ స్థాయికి తగినట్టు మాట్లాడు, నీ స్థాయికి తగినట్లు ప్రవర్తించు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి హృదయాన్ని సంధించగలిగే శక్తి నీ కడుపులో నుంచి వచ్చే స్వార్థకి, దాని తాలూకు మహిమకుంది. హల్లెలూయా.
మన స్థానంలో మనము నిలబడి క్రీస్తును గూర్చి నిటారుగా నిలబడుతూ మనం మాట్లాడి ఆత్మలు దేవుని మహిమకై సంపాదించుదుముగాక, సువార్త శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకుందుముగాక. దేవునికి నీ ద్వారా, నీలో ఉన్న మహిమ ద్వారా దేవునికి విస్తారంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మహిమ ప్రవేశం చెయ్యాలంటే ముందు మహిమ ఎక్కడికి ప్రవేశం చేయాలి? ఏది? పలానా వారు మహిమ ప్రవేశం, పలానా వారు మహిమ అంటాం కదా. మహిమ ప్రవేశం చెయ్యాలంటే మొదట మహిమ ఎక్కడికి ప్రవేశం చేయాలి? హల్లెలూయా. ఈ పొద్దుకు కూడా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకపోయి ఉంటే, ఇంకా సొంత రక్షకునిగా కలిగి ఉండకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే ఆ మహిమ, ఆ శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. ప్రభువుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తే అదే ఇమ్మీడియట్గా నీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుని వారసుడివి, వారసురాలివి, క్రీస్తు సొత్తు అయిపోతావు. ఇమ్మీడియట్గా నువ్వు చీకటి రాజ్య సంబంధిగా నుండి వెలుగు రాజ్య సంబంధిగా నువ్వు ట్రాన్స్లేట్ అయిపోతావు, మార్చబడతావు. హల్లెలూయా. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే విలువైనది. ప్రియమైన వారలారా, దేవుడు ఆయన చేయగలిగిన సామర్థ్యాన్ని అంతా, ఆయన శక్తిని అంతా క్రీస్తును మృతుల్లో నుంచి లేపేదానికి వినియోగించాడు. చచ్చిన స్థితిలోంచి యేసుని లేపేదానికి వినియోగించాడు. ఆ శక్తి అంతా ఇప్పుడు సువార్తలో పెట్టేశాడు దేవుడు. సువార్తలో ఆ శక్తి అంతా ఇప్పుడు పెట్టబడి ఉంది, మనలోకి ప్రవేశించింది. మనము నోరు తెరిచి సువార్త ప్రకటిస్తూ ఉంటే అదే శక్తి అవుతుంది. హల్లెలూయా. నేను మళ్ళీ అసలైన డెలజ ముగిస్తా. నాలో దేవుని మహిమ ఉంది, దానికి చచ్చిన స్థితిలో ఉన్న వారిని లేపే శక్తి ఉంది. ఈ మాటలు నీ వినికిడిలో విస్తారంగా దీవించబడును గాక. ఆమె తల ఉంచు, కళ్ళు మూసుకో.